సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు దేశ విదేశాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. కెనడాలోని సౌత్ ఏషియన్ స్టూడెంట్ వింగ్ కూడా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తమ మద్దతు ప్రకటించింది. ఇది రెండు సామాజిక వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని గుర్తు చేసింది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు కొనసాగాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రూవెన్ సోషలిస్ట్ పాలసీస్ కానీ సోషలిస్ట్ గవర్నెన్స్ ని ప్రామిస్ చేశారు, ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. అగైన్ మళ్ళీ అదే విధానంగా ప్రామిస్ చేసి ఆయన ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రూవెన్ క్యాపిటలిస్ట్, ఇప్పుడు కన్జర్వేటివ్ క్యాపిటలిస్ట్ పాలిటిక్స్ తో ఆయన ముందుకెళ్తున్నాడు. సో ఇది రెండు ఐడియాలజీస్ మధ్య యుద్ధం, ఇది రెండు సామాజిక వర్గాల మధ్య కాదు. దక్షిణాసియా విద్యార్థి విభాగం తరఫున బెన్నపేగలో మేము అందరం సోషలిస్టులం కాబట్టి ఇది క్లియర్లీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఐబీ కరిక్యులం గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టి, ట్యాబ్లు ఇచ్చి, బైజూస్ ప్రొవైడ్ చేసి, ఇంత సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ని పెట్టి ఇప్పుడు ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇంకోసారి వేరే రాష్ట్రాల్లో ఎవ్వరే గాని ఇటువంటి రిస్కులు తీసుకొని సోషల్ వెల్ఫేర్ మెజర్స్ ఎవడు పెట్టడు. సో ఈయన గెలవడం అనేది మాకెందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ సోషలిస్ట్ ఈయన గెలిస్తే ఆ సోషలిస్ట్ భావజాలం వ్యాప్తి చెందుతుంది. సో అందుకని ఈయన గెలవడం మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం మాకుంది. మే 13న ఎవరైతే ఆర్థిక సామాజిక దళితులు మైనారిటీలు ఉన్నారో వాళ్ళు గట్టిగా నిలబడి కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిస్తారన్న నమ్మకం ఉంది.